అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మా గ్రాండ్ పేరెంట్స్ లైఫ్లో ఒక డే చూద్దామా ఈరోజు. హే గాయ్స్, ఇదిగోండి మా అబ్బా. మేము మా సైడ్ అబ్బా అని పిలుస్తాము, నాన్న వాళ్ళ నాన్నని. తాత అనము, అబ్బా నానమ్మ. అయితే ఇప్పుడు మా అబ్బా ఏ టైంకి లేస్తాడు, ఏం చేస్తాడు, లైఫ్లో వాళ్ళ డే ఎలా ఉంటుందో అడిగి కనుక్కుందాం. అబ్బా ఎప్పుడు లేస్తావు నువ్వు? మార్నింగ్ 4 గంటలకు లేస్తాం. ఇది ఉంది కదా మైక్. 4 గంటలకు లేస్తాము. వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని తర్వాత టీ పెట్టుకొని తాగుతాము. తర్వాత గంగమ్మ గుడి ఇక్కడ శుభ్రం చేసుకొని తర్వాత 7 గంటలకల్లా పూజా కార్యక్రమం చేసుకుంటాము. అదే దినచర్య. 7:30కంతా మళ్ళీ సుప్రభాతాలు, అవి గోవిందనామాలు. 7:30కి షాప్కి వెళ్ళిపోతాం. 7:30కి షాప్కి వెళ్ళిపోయి తర్వాత 7:30 కల్లా అమ్మ పూజ చేసుకొని అమ్మకు అష్టోత్తరాలు అన్నీ చదువుకొని తర్వాత షాప్కి వెళ్ళిపోతా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు బయట? 20 సంవత్సరాల పైన ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి ఇట్లనే చేస్తున్నారు. నానమ్మ వచ్చింది. ఇదిగోండి మా నానమ్మ వచ్చింది గాయస్. హాయ్ చెప్పు నానమ్మ వాళ్ళకి. హాయ్ హాయ్ బాయ్. కూర్చో. ఎంతకు లేస్తావు నానమ్మ నువ్వు రోజు? మార్నింగ్ 4 లేస్తావా? లేస్తాం. లేచి మళ్ళీ 4 లేస్తాము. అమ్మకు పూజ, పూజలు పాంగరం అంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి అమ్మకు పూజ చేసుకొని ఆడ 2 సార్లు పూజ చేసుకొని టిఫిన్ ఏంటో చేసుకొని వచ్చి మళ్ళీ వంట పనికి మళ్ళీ దిగుతా పోయి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ మధ్యాహ్నాల కల్లా వాళ్ళకు క్యారీలు పంపించి మళ్ళీ తిని మళ్ళీ నా పని నేను చేసుకుంటా ఉంటా. 1 గంట సేపు కూర్చునేది, మళ్ళీ నా పని నేను చేసుకుంటా ఉంటా. స్వెటర్లు, ఇయర్ మఫ్స్ అన్నీ ఉన్నాయి కదా, మీరు ఎందుకు వేసుకుంటున్నారు? నువ్వు బా కండ వేసుకొని తిరుగుతుంటవే. అవి మాకు ఇక్కడ శుభ్రం చేసుకునేటప్పుడు మాకు చలి అనిపించదు, మళ్ళీ అదొక బరువు అనేది వేసుకోము. ఇక్కడ శుభ్రం చేసేటప్పుడు ఆ వేడికి మాకు వేడిగానే ఉంటుంది, చలి అనిపించదు. అందుకు స్వెటర్లు వేసుకోము. స్వెటర్స్ ఏం వేసుకో. 5:35 అయింది గాయస్ టైం. ఇప్పుడు టీ తాగేసి గుడి చుట్టూ మొత్తం సరౌండింగ్స్ అంతా క్లీన్ చేస్తారనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళే చేస్తున్నారు కదా, పని మనుషులు పెట్టుకోండి, పని వాళ్ళు వచ్చి చేస్తారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టుకోవచ్చు కదా అని ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరు వినరు, వాళ్ళిద్దరే చేయాలంటారు. ఎందుకు నానమ్మ, ఎందుకు బాట్లా? చెప్పినాం గతంలో, ఎవరికైనా పని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక 2 నెలలు వస్తారు, మళ్ళీ మానుకుంటారు. అప్పుడు లేదు వచ్చినా వాళ్ళు ఏదో తెల్లారి 7కో 6కో పైన వస్తారు. అప్పటి నుంచి వాళ్ళు చేసేటప్పటికి 8 గంటలు అవుతుంది. మీరేమో ఆ టైంకి షాప్ కూడా వెళ్ళిపోవాలా, షాప్కి వెళ్ళిపోవాలా. మేము ఇంకా క్లీన్ చేయింది షాప్కి వెళ్ళిపోలేం కదా, ఇక్కడ అమ్మకు పూజ చేయిందాక ఉంటాము. అందువలన ఈ పని వాళ్ళతో ప్రాబ్లం అయ్యి సరిగ్గా మేమే చేసుకుంటాము, వాళ్ళతో అవసరం లేదని మేమే చేసుకుంటాము. పని చేయడం వల్ల కూడా మనకి పొద్దున ఎంత కాలు నొప్పినా కళ్ళు నొప్పినా ఆ అమ్మ సేవ చేసుకొని గుడి అంతా ప్రాంగం చేసి శుభ్రం చేసుకొని పూజ చేసుకొని చేసేలకు మాకు అంతా అలుపు అనేది తగ్గుతుంది. మాకు అలుపున్నా కానీ అలుపు తగ్గుతుంది. మాకు అనిపిస్తుంది, మాకు ఎంత అలుపున్నా అనిపిస్తుంది. సేవ చేసుకున్నామంటే మాకేం అనిపిస్తుంది. గంగమ్మ తల్లి సేవ చేసుకుంటాము. మా పనులలో మేము మునిగి తేలుతాం. మాకు బరువు అనిపించలేదు కాబట్టి పని వాళ్ళు జరిగిపోలే. నీ ఏజ్ ఎంత అబ్బా? 74 సంవత్సరాలు. 74 సంవత్సరాలు. నీకు నానమ్మ నీ వయసు ఎంత? 68, 70 ఉంటాను. 72 ఉంటాయి. 72. వీళ్ళలాగా పనులు చేయలేము గాయస్ మనం అయితే. ఇంకా మార్నింగ్ టీ సెక్షన్ అయిపోయింది, ఇంకా వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసుకోవాలంట, టైం అవుతుంది అంట చెప్తున్నారు. అదే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ అంతా క్లీన్ చేశారనమాట వాళ్ళిద్దరే ఇదంతా దోస్తారు. మీకు ఇప్పుడు క్లారిటీ లేదు కదా, మార్నింగ్ 5:30 అవుతుంది టైము. కొంచెం డే లైట్ వచ్చినాక మీకు క్లియర్గా చూపిస్తా నేను.
మా చెల్లి కూడా కంటిన్యూ చేస్తుంది ఈరోజు వాళ్ళతో పాటు. మా నాన్నమ్మ స్టార్ట్ చేసింది. వీళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నా కూడా మానరు, ఇట్లా ఒక స్టిక్ పెట్టుకొని మరీ చేస్తుంది చూసారు. కాలు నొప్పులున్నా కట్ట పెట్టుకొని చేయాలి, అది లాజిక్. మా చెల్లి 5 నిమిషాలు లోస్తుంది, 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాంది, రెస్ట్ తీసుకుంటాంది. వాళ్ళు మాత్రం అసలు ఏ రెస్ట్ లేకుండా రోజేసారు. ఇంకా అక్కడంతా అయిపోయింది, ఇంకా ఇది లాస్ట్. ఇక్కడ చూస్తే ఫినిష్ అన్నమాట. కనిపిస్తున్నారా పావని అబ్బా. తర్వాత చెత్త ఉడచడం అయిపోయింది గైస్. ఇప్పుడు మనం నీళ్లు జల్లాలి. అలసట అనిపించడం లేదబ్బా? అలసట ఏం లేదు. అలసట మాకేం అనిపించదు. పనంతా చేసుకొని అంతా టిఫిన్ అన్నీ చేసుకొని 10 నిమిషాలు కూర్చుంటే మనసు ప్రశాంతంగా బాగుంటుంది, హుషారుగా బాగుంటుంది. మళ్ళా పోయేది వంట పని మీద దిగేది. మీ పేరు చెప్తారా? ఎందుకు వచ్చారండి మీరు ఇక్కడికి?